ఏపీలో రాజకీయ పార్టీల ప్రచారం రోజుకు వేడెక్కుతోంది. ఇండోర్ అవుట్డోర్ ప్రచారంలో రెండు కీలక పార్టీలు వ్యూహాత్మకంగా దంచి కొడుతున్నాయి. ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉండగానే ప్రచార పర్వాన్ని దాదాపు ప్రారంభించేశాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున రా కదలిరా పేరుతో బహిరంగ సభలు పెడుతున్నారు. ఏ అవకాశం వచ్చినా ఆయన దూసుకుపోతున్నారు. తాజాగా ఏపీ వెలగాలి కీడు తొలగాలి కార్యక్రమాన్ని భోగిని పురస్కరించుకుని చేపట్టారు. ఇక రా కదలిరా యాత్రలు వచ్చే రోజుల్లో మరింత ముమ్మరం కానున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అవుట్డోర్ ఎన్నికల ప్రచారాన్ని దాదాపు ప్రారంభించేసింది. తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలన్నదే పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే ఈ పార్టీ ఇంకా బహిరంగ సభలు ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం టికెట్ల కేటాయింపు, మార్పులు, చేర్పుల దిశగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అయితే సమయం వృధా చేసుకోకూడదని భావించిన వైసీపీ ఇండోర్ ప్రచారంలో దూసుకుపోతోంది. యూట్యూబ్ రీల్స్ నుంచి యూట్యూబ్ యాడ్స్ సహా డిజిటల్ ప్రచారాన్ని ఇప్పటికే వైసీపీ ప్రారంభించింది. యూట్యూబ్లో ఏ కార్యక్రమాన్ని చూసినా వైసీపీ ప్రభుత్వ యాడ్స్ వచ్చేస్తున్నాయి. సీఎం జగన్ గత 4 ఏళ్లలో ఏం చేశారో, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, నాడు నేడు, అమ్మ ఒడి, చేదోడు, రైతు భరోసా ఇలా ప్రచారాన్ని దంచి కొడుతున్నారు. యూట్యూబ్ రీల్స్ అయితే లెక్కే లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలను వైసీపీ ప్రచారం చేస్తోంది. అంటే ఈ టీం ఇండోర్ ప్రచారంలో ముందుందన్నమాట. అటు టీడీపీ అవుట్డోర్ ప్రచారాన్ని, ఇటు వైసీపీ ఇండోర్ ప్రచారాన్ని రాబోయే రోజుల్లో మరింత విస్తృతం చేయాలనేది ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికలకు 2 మాసాల ముందుగానే టీడీపీ వైసీపీలు ప్రచారంలో దూకుడు పెంచాయన్నది స్పష్టమైంది. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా పాటల రూపకల్పన, పథకాలు, మినీ మేనిఫెస్టోపై వీడియోల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఒక అగ్రదర్శకుడు వీటికి ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి సీను టీడీపీకి ప్రచార వీడియోలు రూపొందించారు. ఇప్పుడు ఆయనతో పాటు మరో అగ్రదర్శకుడు కూడా తోడైనట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో టీడీపీ కూడా ఇండోర్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ వచ్చే నెల 2వ వారం నుంచి బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఇతమిర్థంగా ఈ 2 పార్టీల మధ్య ప్రచారం హోరు తీవ్రతరం కానుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రధాన మీడియా ఛానల్లో ప్రచారం కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో ఎన్నికలకు 2-3 నెలల ముందే ఏపీలో ప్రచారం వేడి పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీలో రాజకీయ పార్టీల ప్రచారం రోజుకు వేడెక్కుతోంది. ఇండోర్ అవుట్డోర్ ప్రచారంలో 2 కీలక పార్టీలు వ్యూహాత్మకంగా దంచి కొడుతున్నాయి. ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉండగానే ప్రచార పర్వాన్ని దాదాపు ప్రారంభించేశాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున రా కదలిరా పేరుతో బహిరంగ సభలు పెడుతున్నారు. ఏ అవకాశం వచ్చినా ఆయన దూసుకుపోతున్నారు. తాజాగా ఏపీ వెలగాలి కీడు తొలగాలి కార్యక్రమాన్ని భోగిని పురస్కరించుకుని చేపట్టారు. ఇక రా కదలిరా యాత్రలు వచ్చే రోజుల్లో మరింత ముమ్మరం కానున్నాయి.